ఈవినింగ్ ఇవాళ నైట్ డిన్నర్కి పొంగల్ చేసుకుందాం. ఓకే, పొంగల్కి ఏం కావాలో చూద్దాం. ఒక గ్లాసు బియ్యం, సేమ్ రేషియో ఒక గ్లాసు పెసరపప్పు, కొంచెం మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు, కొంచెం అల్లం, కరివేపాకు, వేయించుకోవడానికి నెయ్యి. ఓకేనా? ముందుగా ఫస్ట్ బియ్యం పెసరపప్పు కలిపి కడిగేసుకుందాం శుభ్రంగా. ఇదిగోండి, బియ్యం కడిగి పెట్టుకున్నాను. బియ్యం పెసరపప్పు కడిగి పెట్టుకున్నాం శుభ్రంగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ కుక్కర్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక నెయ్యి కడిగాక ఈ జీడిపప్పు ఎర్రగా వేయించుకుని తీసేసుకుందాం. ఇదిగోండి, జీడిపప్పు ఎర్రగా వేగింది. ఇప్పుడు కప్పులో తీసుకుని పెట్టుకుందాం. లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మిరియాలు, జీలకర్ర, అల్లం, కరివేపాకు మంచిగా వేయాలి. అల్లం కరివేపాకు బాగా వేగింది. ఇప్పుడు ఇంగువ వేసుకుందాం. ఇప్పుడు అన్నీ వేగాయి. మనం నీళ్లు పోసుకుందాం. ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాము. ఆ గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు. ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాము. ఆ గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు. 1 2. ఇప్పుడు టోటల్గా ఇది పొంగల్ కాబట్టి కొంచెం మెత్తగా ఉండాలి. దానికి ఒక గ్లాసు ఎక్స్ట్రా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. సరిపడా ఉప్పు. నీళ్లు మరుగుతున్నాయి. ఈ నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు కూడా వేసేసుకుందాం. బియ్యం పెసరపప్పు వేసుకున్నాక ఈ మూత పెట్టేసి వెయిట్ కూడా పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చాక కుక్కర్ కట్టేసుకుందాం. ఐదు విజిల్స్ వేసింది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఈ పొంగల్లోకి మనం కొబ్బరి చట్నీ చేసుకుందాం. దానికి పుట్నాల పప్పు, కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిరకాయలు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. పుట్నాల పప్పు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు, కొంచెం పసుపు. ఈ కొబ్బరి పచ్చళ్ళలో ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపులోకి దీంట్లో కొంచెం నూనె వేసి, నూనె మరిగాక కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. దీని తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకున్నాం. చిటపట్లాడుతున్నాయి. ఈ పోపు వేగిపోయింది. ఈ పోపు వేగాక అప్పుడు ఎండుమిరపకాయ, కరివేపాకు
ఇంగువ వేసుకుని అవి వేగాక కరివేపాకు వేగాక అప్పుడు మనం పచ్చడిలో వేసేసుకుందాం. కొబ్బరి పచ్చడి తయారు. ఇదిగోండి పొంగల్ అయిపోయింది. వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుందాం. వేడి వేడి పొంగల్ ప్లేట్లోకి తీసుకుని నెయ్యి వేసుకుని చట్నీతో నంచుకుని తింటే ఉంటుంది సూపర్.